ధైర్యం నీ ప్రేమే నా సాక్ష్యం నీవే. చెల్లిస్తున్నాం నాయనా, మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో మేము ఇలా చేరడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈరోజు ఈ బైబిల్ స్టడీని మీరు దీవించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మేము ధ్యానం చేస్తూ ఉండగా మాకు తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మనము అంతకుముందు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం ప్రారంభించాము. 1వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనము 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. నా స్క్రీన్ మీకు కనబడుతుందా స్పష్టంగా? కనపడుతుంది. ఓకే. మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళడానికంటే ముందుగా మనం ఒకసారి 1వ అధ్యాయంలో ఏం చూసామో మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. 1వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయాలు ఏమిటంటే, మనము ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజిస్తామని చెప్పుకున్నాం. 3 భాగాలుగా విభజించడం అంటే 3 రకాలైనటువంటి అర్థాలతో మనం ప్రకటన గ్రంథాన్ని చదవాలని నేను మీతో తెలియపరచడం జరిగింది. అదేమిటంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము గడిచిన కాలంలో జరిగినటువంటి సంఘటన చెప్తుంది. 2, 3 అధ్యాయాలు వర్తమాన కాలంలో ఏం జరుగుతున్నదో చూపిస్తుంది. ఇక 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనము జరగబోయేటువంటి సంఘటనలు చూస్తాం. అంటే ప్రకటన గ్రంథము వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలు గురించి చెప్తుంది అనేది మనం మర్చిపోకూడదు. దానికి 4 రకాలుగా ప్రకటన గ్రంథాన్ని చదువుతారు అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఫ్యూచరిస్టిక్ వ్యూ అని, హిస్టారిక్ వ్యూ అని 4 రకాలైనటువంటి విధాలుగా ప్రకటన గ్రంథాన్ని చదువుతారు. మొదటి విధానం ఏంటంటే, కొంతమంది చరిత్రలో ప్రకటన గ్రంథం జరిగిపోయిందని అంటారు. కొంతమంది రోమా ప్రభుత్వ పరిపాలనలో హేరోదు మందిరం కట్టడంతో ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘటనలన్నీ కూడా నెరవేరిపోయినాయి అని మళ్ళీ కొంతమంది అంటారు. మరి కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ వచ్చేసారు, ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తున్నాడని కొంతమంది నమ్ముతారు. మనం అవన్నీ కాదు. ఫ్యూచరిస్టిక్ వ్యూ అంటే ప్రకటన గ్రంథం అంతా కూడా భవిష్యత్తులో నెరవేరబోతుంది, కేవలం 1వ అధ్యాయం 2, 3 అధ్యాయాలు మాత్రమే జరిగినవి అనేది మనం నమ్ముతూ మనం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సరే, మరి ఇదంతా మనసులో పెట్టుకున్న తర్వాత మనం ఈరోజు 1వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసాం కాబట్టి 2వ అధ్యాయంలోకి మనందరం కూడా వెళ్దాము. మీ 2వ అధ్యాయంలోకి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను. 2వ అధ్యాయంలోకి మనందరం కూడా వెళ్ళిపోదాం. దయచేసి శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి. ఇక్కడ నేను ఒక పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది ప్రకటన గ్రంథం అయితే ఈ వెనకాల కనబడేటువంటిది అంతా కూడా ఏంటంటే, ప్రపంచ భవిష్యత్ అంతా కూడా ఏ విధంగా జరగబోతుంది అనేది మొత్తం కూడా ఈ ఒక్క గ్రంథంలో లిఖించబడింది అనడానికి సూచనగా ఈ పిక్చర్ని మీకు పెట్టడం జరిగింది. సరే, మనం ఒకసారి చూద్దాము. ప్రస్తుతం అంటే 2వ అధ్యాయము 3వ అధ్యాయం ప్రస్తుతం గురించి మాట్లాడుతుంది. ఏంటి ప్రస్తుతం అంటే? ఇప్పుడు ఉన్నటువంటి సంఘటనలు చెప్తుంది. ఏంటి అవి? ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే, 7 సంఘాలకు రాసినటువంటి 7 లేఖల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ 7 లేఖలు ఏం చెప్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, పోయిన వారం నేను
క్లుప్తంగా నేను మీతో చెప్పాను. దాన్ని మనం పూర్తిగా మనం విశ్లేషించి మాట్లాడినట్లయితే ఈ 7 పత్రికలు ఈ 7 సంఘాలకి రాసినటువంటి లేఖలన్నీ కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి సంఘములో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా దేవుడు ముందుగానే ఈ 7 సంఘాలకి లేఖల ద్వారా రాశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ 7 సంఘాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి ప్రతీకగా ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మీరు ఆ 7 సంఘాలు ఎక్కడున్నాయి అనేది పోయినసారి చూపించాను. ఇంకొంచెం వివరంగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మొదటి సంఘము 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఎఫెసు, స్మర్ణ, పెర్గాము, తైతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదిషియా. ఈ 7 సంఘాలు ఇక్కడ మీరు చూస్తే అర్ధచంద్రాకారంలో కనబడతాయి. అర్ధచంద్రాకారం చూస్తున్నారా? ఇక్కడ చూస్తున్నారా? ఇలాగా అర్ధచంద్రాకారంలో ఈ 7 సంఘాలు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది నేను పోయిన వారం మీతో చూపించాను. ఎక్కడున్నాయి అంటే ప్రపంచ పటంలో మధ్యలో ఉన్నాయి. ప్రపంచ పటం అంతా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో మనకు కనబడతాయి. ఈ ఏరియాలో మధ్యలో కనబడతాయి. వాస్తవానికి ఇస్రాయేల్ ఏమో ఇక్కడ ఉన్నదండి. ఇస్రాయేల్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇలా దాటుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్తే ఇక్కడ 7 సంఘాలు కూడా మనకి కనబడతాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఇటు వెనక్కి వెళ్ళిపోతేనేమో ఐరోపా ఖండానికి వెళ్తాం, ఇటు ముందుకు వెళ్ళిపోతేనేమో రోమాకి వెళ్ళిపోతాం, రోమా, ఇటలీ. బైబుల్ అంతా కూడా జరిగింది ఇదిగో ఈ ఇటలీ నుండి ఇజ్రాయిల్ ఈ ప్రదేశం మధ్యలోనే జరిగింది. ఇదంతా ఎక్కడ ఉంటుంది? ప్రపంచానికి మధ్యలో ఉంటుంది. ఎందుకు మధ్యలో పెట్టాడు దేవుడు? ఎందుకు మధ్యలో, ప్రపంచానికి మధ్యలో ఉన్న సంఘాలకి లేఖ రాశాడంటే సంఘం అనేది అటువైపుకు ఇటువైపుకు 2 చోట్లకు వ్యాపించాలంటే ఖచ్చితంగా ఇది మధ్యలో ఉండాలి అనేది మనము మీకు ఇంతకు ముందు నేను చూపించడం జరిగింది. సరే, ఈ పత్రికలు, ఈ 7 సంఘాలకి రాసినటువంటి లేఖలన్నీ కూడా కొంతమంది ఏం నమ్ముతారని చెప్పామంటే ఒక్కొక్క కాలానికి సూచనగా ఉన్నాయని చెప్పేసి నమ్ముతారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 70 నుంచి 170 వరకు కూడా ఎఫెసీ సంఘములో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ 70 నుంచి 170కి మధ్యలో జరిగాయి. ఎఫెసీ సంఘంతో ప్రభు ఏదైతే మాట్లాడాడో అవన్నీ కూడా 70 నుంచి 170లో చరిత్రలో జరిగినాయి. రెండోది 170 నుంచి 312 కూడా స్మరణ సంఘంలో జరిగినాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే తుయితైరాలో 660 నుంచి 1520 మధ్యలో జరిగినటువంటి సంఘటనలు, 1520 నుంచి 1750 మధ్యలో సార్దీస్ సంఘంలో జరిగినటువంటి సంఘటనలు, 1750 నుంచి 1900 మధ్యలో ఫిలదెల్ఫియాను సంఘంలో మధ్యలో జరిగినటువంటి సంఘటనలు, అలానే 1900 తర్వాత నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా లవోదిషియాతో ప్రభు ఏదైతే మాట్లాడాడో అప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా లవోదికీయ సంఘంలో ఆల్రెడీ జరిగినటువంటి వాటి గురించి ప్రభు ఆల్రెడీ చెప్పేశాడని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ 7 సంఘాలకు ప్రభువు లేఖ రాస్తున్నప్పుడు ఈ 7 సంఘాలు 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ 7 సంఘాలకి కూడా ఒకటే తరహాలో దేవుడు మాట్లాడాడు. 7 సంఘాలకి ఏంటి, ఎలా మాట్లాడాడు అని అంటే, ఒక నిమిషం, అందరు జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఓకే, ఈ 7 సంఘాలకి ఖచ్చితంగా ప్రభువు మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే 5 మాటలు 7 సంఘాలతో మాట్లాడాడు. 5 మాటలు అయితే 7 సంఘాలతో మాట్లాడాడు. ఏంటి 5 మాటలు? ఒకటి, మొదటిగా ఆ సంఘానికి గ్రీటింగ్స్ చెప్తాడు. ఫస్ట్ గ్రీటింగ్స్ అంటే, ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, కనబడడానికి మనం ఏం చెప్తాం? ప్రైజ్ లార్డ్ అని అంటాము, వందనాలు అంటాము, సెల్యూట్ చేస్తాం చూడండి. అలాగా ఫస్ట్ స్టార్టింగ్ 7 సంఘాలతో ఒకటే విధంగా ఫస్ట్ స్టార్టింగ్ సెల్యూట్ చేస్తాడు, గ్రీటింగ్ చెప్తాడు. రెండోది గద్దిస్తాడు సంఘాన్ని, పొగుడుతాడు, ప్రశంసిస్తాడనమాట. అదిగో నీలో నాకు ఇది నచ్చింది, ఇది నచ్చింది, ఇది నచ్చిందని పొగుడుతాడు. ఇక మూడోది ఏం చేస్తాడంటే ప్రభు, మూడోదిగా గద్దిస్తాడు సంఘాన్ని. ఇదిగో నీలో నాకు ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదని. నాలుగవది, ఇదిగో నువ్వు ఈ పని చేసి నీ తప్పు నువ్వు దిద్దుకుంటే నేను నిన్ను క్షమిస్తానంటాడు, నాలుగవది. ఐదవది వచ్చేసి, నువ్వు ఇలా జీవించినట్లయితే నీ మీద ఇదిగో ఈ ఆశీర్వాదం నేను ఇస్తానని చెప్పేసి అంటాడు. అంటే ఈ ఐదు కూడా ప్రతి సంఘంతో ఇదిలానే మాట్లాడాడు. అయితే ఈ 7 సంఘాల్లో కొన్ని సంఘాల్లో మాత్రం అక్కడక్కడ ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. కానీ కామన్గా ప్రభువు మాట్లాడింది ఏంటంటే ఈ 5. ఒకటి, సెల్యూట్ చేయటం. రెండోది, పొగడటం. మూడోది, గద్దించటం. నాలుగోది, తప్పు ఒప్పుకోమని చెప్పటం. ఐదోది, ఆశీర్వాదం. ఆ సంఘాన్ని ఆ విధంగా తప్పు ఒప్పుకొని జీవిస్తే ఆశీర్వాదం ఏంటో చెప్పటం. ఈ 5 అయితే తప్పకుండా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం 7 సంఘాల్లోకి వెళ్ళిపోదాం. మొదటి సంఘం గురించి ఆలోచన చేస్తే, మొదటి సంఘం వచ్చేసి ఎఫెసు సంఘం. 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసు సంఘం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటి సంఘం పేరేంటంటే ఎఫెసు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగా రాయండి. నేను ఈ 7 సంఘాలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను మీకు ఒకటి చూపిస్తాను. అది మీరు చదివితే మీకు ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు అర్థమైపోతాయి. ఒక మెటీరియల్ చూపిస్తాను, అది చూసేదాకా వెయిట్ చేయండి. అది చదివారనుకోండి, మీరు ప్రకటన గ్రంథం ఎలా చదవాలో ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. సరే, ప్రస్తుతానికైతే ఎఫెసులో ఉన్న సంఘపు దూత అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 7 దీప స్తంభాలు అంటే ఏంటి, 7 దీప స్తంభాల మధ్య సంచరించేటువంటి వారు ఎవరు, 7 సువర్ణ దీప స్తంభాలు అంటే ఏంటి, 7 నక్షత్రాలు అంటే ఏంటి అని చెప్పుకున్నాం. మీరు అర్థం కాకపోతే ఆ క్లాస్ మీరు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ఎఫెసు సంఘానికి రాస్తూ మొదటి లేఖ ఏమంటున్నాడంటే, ఎఫెసు సంఘానికి రాయము, తన కుడి చేత 7 నక్షత్రాలు చేత పట్టుకుని ఉండి 7 దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏంటంటే అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు. దీన్ని ఏమంటామంటే, మొదటి చెప్పుకున్నాక సెల్యూట్ చేయటం. ఓకే, నేను ఫలానా నేను 7 దీప స్తంభాల మధ్య సంచరించేటువంటి నేను ఎఫెసు సంఘానికి ఏం రాస్తున్నానంటే అని సెల్యూట్ చేస్తున్నాడు. ఎఫెసు గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఒక దేవతా ప్రతిమ కనబడుతుంది చూడండి. ఈ దేవతా ప్రతిమ ఒరిజినల్ అనమాట. ఈ పిక్చర్ ఒరిజినల్ పిక్చర్. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పిక్చర్ అన్నమాట ఇది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ స్త్రీ పేరు ఏంటంటే అర్తిమీదేవి అని పిలిచేవాళ్ళు. అర్తిమీదేవి బైబిల్లో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం
అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. దేని గురించి అంటే ఈ అర్తిమీదేవి గురించి గొడవ జరుగుతుంది. అక్కడ ఈ అర్తిమీదేవుని పూజించే వాళ్ళు చాలా బాగా ఉంటారు. పెద్ద దేవాలయం, నా దేవాలయం కూడా మీకు చూపిస్తాను. ఆ అర్తిమీదేవి దేవత, ఆ దేవాలయంలో ఆరాధించబడే దేవత ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఆమె చూడటానికి కూడా అంత ఒళ్ళు గగురు పొడిచేలాగా ఆమె వికృతమైనటువంటి రూపం ఉంటుంది. ఒంటి నిండా వక్షోజాలతో అంతా కూడా భయంకరంగా ఉంటుంది అనమాట ఆమె రూపం ఇది. తర్వాత ఇక్కడ పక్క పిక్చర్లో మీరు చూడండి, ఇది కూడా ఒరిజినల్ పిక్చర్. ఇప్పటికీ కూడా అర్తిమీదేవి కట్టినటువంటి ఆ దేవాలయం యొక్క నమూనాలు, శిథిలాలు, ఈ స్తంభాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇది ఒక స్తంభం అన్నమాట. అన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి స్తంభం ఇప్పటికి కూడా ఇలానే నిలిచి ఉన్నది. ఇప్పుడు మనం వెళ్ళేవంటే అక్కడికి అది చూపిస్తూ ఉంటారు. ఈ అర్తిమీదేవి స్టోరీ కావాలంటే మీరు అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మీరు చదవాలి. ఇక్కడ చూడండి, ఈ అర్తిమీదేవికి దేవాలయం ఆ రోజుల్లో కట్టించారు. సుమారుగా 120 సంవత్సరాలకు పట్టిందంట కట్టడానికి. డయానా అనేటువంటి డయానా అని కూడా పిలుస్తారు ఆమెను. 1924 వచనం చదివితే, ఏలయనగా దెమెత్రియను కంసాలి అర్తిమీదేవికి వెండి గుండ్లు చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండని. వెండి గుండ్లు చేసేవాడంట కంసాలి ఒక అతను ఉన్నాడు. ఎవరికి? అర్తిమీదేవికి, అంటే ఈ దేవతకు అనమాట. వెండి గుండ్లు చేసేవాడు. ఆ దేవాలయమే ఎత్తైన కొండ మీద సుమారుగా 120 సంవత్సరాలు కట్టారు. 425 అడుగులు పొడవు, 225 అడుగుల వెడల్పు, 127 స్తంభాలతో అంత పెద్ద దేవాలయం ఆ రోజుల్లో కట్టితే, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి పౌలు సువార్త చెప్పాడు. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి పౌలు సువార్త చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న సంఘానికి ఈ లేఖ ప్రభు పంపిస్తున్నాడు. ఆ దేవాలయం చేత ఆ దేవాలయాన్ని అంటిపెట్టుకున్నటువంటి సంఘానికి ఈ లేఖ రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. సొల్యూషన్ ఏంటంటే, మొదటిగా 7 నక్షత్రాలు చేతబట్టుకున్నటువంటి వ్యక్తి దీపస్తంభం సంచరించి చెప్పేవాడు ఏమనగా కమెండేషన్, అంటే పొగుడుతున్నాడు. ఎఫెసు సంఘాన్ని ఏం పొగుడుతున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులు సహింపలేవని అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధికులుగా నువ్వు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇది వాళ్ళకిస్తున్నటువంటి పొగడత అనమాట. చాలా వాళ్ళు ఎఫెసు సంఘం వాళ్ళు ఆ రోజుల్లో ఆ విగ్రహారాధన చేత భయంకరంగా వాళ్ళు హింసను పొందుతూ ఉంటే, ఆ హింసలో వాళ్ళ కష్టంతో సహనంతో ఓర్చుకుని దుష్టులు వాళ్ళ మధ్యలోకి వస్తే వాళ్ళని సహించారన్నమాట. అపోస్తులు కాకుండా అబద్ధ బోధకులు ఎవరైతే వచ్చారో వాళ్ళు అపోస్తులు కాదని చెప్పేసి గుర్తించారు. ఎంతో సహనం కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఎఫెసు సంఘాన్ని పొగిడాడు ప్రభు. తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి, తర్వాత గద్దిస్తున్నాడు. అయినా మొదట నీకుండన్న ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయితే వాళ్ళు ఏ ప్రారంభంలో దేవుని కోసం ఎంత గొప్పగా అయితే వాళ్ళు దేవుని ప్రేమించారో ఆ ప్రేమను వాళ్ళు కొనసాగించలేకపోయారు. కాబట్టి ఏమంటున్నాడంటే రిపెంటెన్స్ పిలుస్తున్నాడు. మళ్ళా నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యి. అలా మారు మనసు పొందావా బాగుంటుంది. లేకపోతే నేను నీ దగ్గరికి వస్తాను. నీ దీపస్తంభం అంటే సంఘం అనమాట. అసలు నీకు దగ్గర సంఘమే లేకుండా చేస్తాను. అయితే మళ్ళా పొగుడుతున్నాడు. అయితే నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. నికోలాయితులు అంటే ఎవరంటే, నికోలస్ అనేటువంటి ఒక అతను, ఒక తప్పుడు ప్రవక్త, తప్పుడు అపోస్తలుడు వాళ్ళ సంఘంలోకి బయలుదేరి అన్ని భయంకరమైన పాపాన్ని అతను ప్రేరేపించాడు. అలాంటి అతని బోధని వీళ్ళు అనుసరించలేదన్నమాట. అందుకని సంఘాన్ని పొగిడాడు. సరే, ఇక ఆశీర్వాదం ఏంటంటే, అయితే నీకులో ఒకటి ఉన్నది. నికోలాయిత క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగా, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్షమును
భుజింపనిత్తును. మీకు ఈ జీవవృక్షము సుమారుగా ఎలా ఉండొచ్చు అనేది నేను చూపిస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ జీవవృక్షము అనేది ఇదిగో ఈ సారీ పరలోకంలో ఉండేటువంటి ఈ జీవవృక్షం అనేది ఇలా ఉండొచ్చు. ఇది ఒక అజ్యూమింగ్ పిక్చర్ అన్నమాట, సూచనగా చెప్పబడింది. ఇలా ఉంటుందని చెప్పట్లేదులే, కానీ పరలోకం అంతా మనందరికీ తెలుసు, చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం. అద్భుతమైన ప్రదేశంలో అంత అందంగా ఉంటుందో, ఆ చెట్టుకి జీవవృక్ష ఫలాలు అనేవి ఉంటాయి. ఆ ఫలాలన్నీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైతే జయిస్తారో వాళ్ళకి నేను ఆ జీవవృక్ష ఫలాన్ని ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎఫెసు సంఘం వలె జయించేటువంటి వారుగా మనం ఉండాలి. నెక్స్ట్ రెండవ సంఘం వచ్చేసి స్మిర్నా సంఘం. స్మిర్నా సంఘములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, ఇప్పటికి కూడా ఈ స్మిర్నా సంఘం యొక్క ఆనవాళ్ళు అనేవి ఇప్పటికి కూడా ఉన్నాయి. టర్కీ దేశం వెళ్తే మనకు అక్కడ చూపిస్తారు. చూసారా, ఆ పిల్లర్స్ కానీ ఆ పట్టణం కానీ ఇప్పటికి కూడా ఇలానే ఉంది. ఇక్కడ కనబడుతున్నటువంటి పిక్చర్లో ఏంటంటే, ఈ సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానం అది మనం చూస్తాం. వాగ్దానం ఏంటంటే, మరణం వరకు కూడా నమ్మకంగా ఉండినట్లయితే నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ జీవ కిరీటం అనేది సూచనగా కనబడుతుంది. సరే, ఒకసారి ఈ సంఘంతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూస్తాము. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా ఎవరైనా? 2వ అధ్యాయం 8వ వచనం. సరే, నేను చదువుతాను. స్మిర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. మృతుడై మరలా బ్రతికి చెప్పేటువంటి వాడి యొక్క సంగతులు ఏంటంటే, ఇక్కడ ఈ సంఘాన్ని ఎలా పొగుడుతున్నాడో చూద్దాం. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన దూషణ నెరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. కమెండేషన్ పొగడుతూ ఉన్నాడు. కొంతమంది యూదులు కాకుండా యూదులు అని చెప్పుకుని స్వర్ణ సంఘంలోకి ప్రవేశించారు. అయితే వాళ్ళు ఎవరంటే, వాస్తవానికి సాతాను సమాజం అనేది ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఉంది సాతాను సమాజం. అంటే వాళ్ళు అంత్యక్రీస్తుని ఆరాధిస్తారు, యేసుక్రీస్తుని కాదు. అంత్యక్రీస్తుని ఆరాధిస్తూ ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని విశ్వాసం నుంచి తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాంటి వాళ్ళు స్మిర్న సంఘంలోకి ప్రవేశించారు. అయితే వాళ్ళందరూ నిన్ను దూషిస్తే నువ్వు తట్టుకొని ఉన్నావు. అందుకని స్మిర్న సంఘానికి ప్రభు ఈ లేఖ రాస్తున్నాడు. అందుకని నేను నిన్ను మెచ్చుకుంటున్నానని చెప్పాడు. తర్వాత అయితే ఈ శ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు పొందబోయేటువంటి శ్రమలు భయపడొద్దని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని ఏమీ గద్దించలేదు, కానీ పొందబోయేటువంటి శ్రమలను మాత్రము తట్టుకుని నిలబడని చెప్పేసి ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఈ సంఘానికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఇంతకుముందు చూపించినటువంటి పిక్చర్లో మీరు చూడండి, మరణం వరకు ఎవరైతే ఈ స్త్రీ వారి నమ్మకంగా ఉంటారో, విశ్వాసులైనటువంటి వారు, వాళ్ళకి జీవ కిరీటాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాను. అది ఆశీర్వాదం, స్వర్ణ సంఘానికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం. మూడో చూద్దాం, పెర్గము సంఘం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, రెండంచుల గల ఖడ్గము చెప్పు వాడు సంగతులు ఏమిటంటే అని చెప్పేసి ప్రారంభిస్తున్నాడు. సెల్యుటేషన్ అన్నమాట.
రెండంచులు కలిగినటువంటి ఖడ్గము మనం చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటుంది. రెండంచులు కలిగినటువంటి ఖడ్గం నాకు కనబడలేదు, కానీ ఇది ఒక అంచె ఉంది. కానీ కొన్ని ఖడ్గాలు రెండంచులు ఉంటాయి, బాగా పదునుగా ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గంగా పోల్చబడింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం ఆయన ఏమంటున్నాడంటే, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము ధరించినటువంటి నేను చెప్పేటువంటి సంగతులు ఏంటంటే అని ప్రారంభిస్తున్నాడు. మొదటిగా ఈ పెర్గాము గురించి మనం చెప్పుకోవాలంటే, పెర్గము సుమారుగా స్మిర్నా పట్టణానికి 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఏజెన్సీ గుండా వెళ్ళాలి. పెర్గము అంటే అర్థం ఏంటంటే సిటాడెల్, ఒక ఎత్తైనటువంటి కట్టడం అని అర్థం వస్తుంది. ఎత్తైనటువంటి కట్టడం సుమారుగా 1000 అడుగులు, ఒక లోయలో 1000 అడుగులతో కట్టబడినటువంటి పెద్ద బిల్డింగే ఈ పెర్గము. ఆ పట్టణానికి ఉన్నటువంటి పేరు దేనికి వచ్చిందంటే ఈ బిల్డింగ్ని బట్టి పేరు వచ్చింది. అక్కడ ఏమున్నదంటే ఒక పెద్ద లైబ్రరీ, పాత రోజుల్లో ఉన్నటువంటి కొన్ని చర్మపు చుట్టలు అన్నీ కూడా దాంట్లో దాచిపెట్టేవాళ్ళు. అవన్నీ కూడా తర్వాత వాళ్ళు ఎక్కువగా జ్యూస్ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అన్నమాట. 800 అడుగుల ఎత్తున్నటువంటి బలిపీఠం ఆ జ్యూస్ దేవతకి కట్టారు. ఇక్కడ పక్కన మీరు చూడండి, ఇదేంటంటే ఎత్తైనటువంటి లైబ్రరీ, ఎక్కువగా పెద్ద లైబ్రరీ అన్నమాట. ఇది కనుగొనబడింది. ఇది ఒరిజినల్ పిక్చర్ కాదు, వాళ్ళు ఫోటో తీసి పెట్టినట్టు. ఒరిజినల్ పిక్చర్ అడిగితే వేరేది ఉంటుంది. ఈ పెర్గమ్ అనేటువంటి ప్రాంతంలో ఇది కనుగొనబడింది. సరే, పెర్గం గురించి ఏం చెప్తున్నాడంటే విందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయి. పెర్గము సంఘానికి ఇస్తున్నటువంటి పొగడ్త ఏంటో చూద్దాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావనియు. సాతాను సింహాసనం అంటున్నాడు, చూసారా? 800 అడుగుల జ్యూస్ దేవుడికి విగ్రహం అక్కడ ఉంది. 800 అడుగులు అంటే మాటల ఎంత పెద్దదో కదా. 800 అడుగుల విగ్రహం అక్కడ ఉండేది. అక్కడ నువ్వు కాపురం ఉన్నావని నాకు తెలుసు. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతియాప అనువాడు మీ మధ్యలో చంపబడిన దినంలో నువ్వు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జించలేదనియు నేను ఎరుగుదును. చూసారా, ఈ పెర్గము సంఘం అంట సాతాను కాపురం ఉన్నటువంటి స్థలంలో ఉన్నది. సాతాను కాపురం తర్వాత విశ్వాసి అయి ఉండి అంతిపయ అనేటువంటి ఒక అతను ఆ సంఘంలో ఉండేవాడు. పెర్గం సంఘంలో, ఆ సంఘంలో అతను చంపబడ్డాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారికి హతసాక్షిగా మారిపోయాడు. అతడు కూడా అతడు సంఘంలో చంపబడటం అదంతా కూడా నేను చూశాను. నువ్వు నా విశ్వాసాన్ని ఎక్కడ కూడా తృణీకరించలేదని ఆ సంఘాన్ని పొగుడుతూ ఉన్నాడు. సరే, ఆ సంఘానికి ఇస్తున్నటువంటి గద్దింపు ఏంటో చూద్దాం. అయినను నీ మీద కొన్ని తప్పిదాలు మోపాలి. ఏంటంటే, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలే నికోలేతుల బోధ అనుసరించి వారు కూడా నీలో ఉన్నారు. ఇది గద్దించడం అన్నమాట. ఇక్కడ మనకి కనబడుతుంది బాలాకు బోధ, బిలాము బోధ అని మనకి బైబిల్లో ఎక్కడ కనబడినా సరే బిలాము బోధ ఏంటంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం అనుకుంటా, అక్కడ కనబడుతుంది మనకి బిలాము బోధ. బిలాము ఏం చేశాడు? విగ్రహారాధన ఎంకరేజ్ చేశాడు. బిలాము ఏం చేశాడు? ఇంకా బిలాము తప్పుడు ప్రవచనాలు చెప్పడానికి ఇష్టపడ్డాడు, తప్పుడుని ప్రేరేపించాడు. బిలాము బోధ అని ఎక్కడ మనకి ప్రకటన గ్రంథంలో కనబడినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? తప్పుడు బోధన ఎంకరేజ్ చేయటం, అబద్ధ బోధన వ్యతిరేకించకుండా ఉండటం, రాజీ పడిపోవటం, జీవితంలో రాజీ పడిపోవటం, ఇవన్నీ కూడా బిలాము బోధలు. ఆ బిలాము బోధని ఈ పెర్గమ సంఘము అనుసరించింది.
నీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. పెర్గమ సంఘం నీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అలానే నికోలేతుల బోధన అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారు. ఈ నికోలేతుల బోధ ఆ రోజు సంఘాలన్నింటినీ కదిపేసిందండి. తప్పుడు బోధ సంఘాలన్నింటినీ కూడా కదిపేసింది, చుట్టేసింది అనమాట. ఆ చుట్టేసింది, ఆ సంఘాలన్నింటినీ కూడా చుట్టేసింది. అందుకనే వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు, ప్రతి సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, నీవు మారు మనసు పొంది లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చేటువంటి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాను. నువ్వు మారు మనసు పొంది వాళ్ళందరినీ తరిమేసి, లేకపోతే నా నోట్లోంచి కత్తి వస్తుంది, అది వీళ్ళతో యుద్ధం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఏంటంటే, సంఘము ఆత్మతో చెప్తున్న మాటలు వినుగొను గాక, జయించువానికి మరువైన మన్నాను భుజింపనిస్తాను, అతనికి తెల్లని రాతిని ఇస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును, పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు. చూడండి ఇక్కడ తెల్లని రాయి, ఈ తెల్లని రాయి చూస్తారా, దీని మీద ఆర్ అని చెక్కబడింది. తెల్లని రాయి దేనికి సూచనగా ఉంది ప్రకటన గ్రంథంలో అని అంటే, పరిశుద్ధమైనటువంటి ఎవరైతే జయిస్తారో వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి జీవితము, యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి పిలిచేటువంటి ధన్యత, అటువంటి దాన్ని ఇస్తాను అన్నట్టుగా ప్రభువారు చెప్తున్నారు. తెల్లని రాయి మనం ఒకవేళ నిజంగా అది తెల్లని రాయి అన్నా అనుకోండి, ఆ తెల్లని రాయి తీసుకుని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? అంటే కొన్ని చోట్ల ప్రకటన గ్రంథంలో కొన్ని సింబల్స్ అంటే సూచనలు చెప్పాడు ప్రభు. ఆ సింబల్స్ ఎలా అర్థం చేసుకోవాలని మీ చివరిలో చెప్తాను. ఒకసారి జయించేటువంటి తెల్లని రాయిని ఇస్తాను, మన్నాని ఇస్తానని కూడా ప్రభు వారు చెప్పాడు. మన్నా ఎక్కడ దొరుకుతుంది మనకి? భూమి మీద దొరకదు కదా, పరలోకంలోనే దొరుకుతుంది కదా. అంటే పరలోకంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ తెల్లని రాయి, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తానంటగా సూచనగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, పెర్గమ సంఘం అనే మనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తుయతైర సంఘానికి వెళ్దాం. తుయతైర సంఘం 2వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? 2వ అధ్యాయం 18వ వచనం. రెండో అధ్యాయం 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పూరిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా ప్రభువారు సెల్యూటేషన్ అనేది చేస్తున్నారు. ఒక్కొక్క రకంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ప్రభువారు? ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు తుయతైర సంఘంతో? అగ్ని జ్వాలల వంటి కన్నులు గల, అపరంజిని పోలిన పాదములు గలవాడు దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ మనకి ఏది పోలిక, ఏది కరెక్ట్గా ఉన్నట్టుగా చెప్తున్నాడు అనేది మనకి ఎలా అర్థమవుతుంది? పోలిక అనేది రాసేటప్పుడు చెప్పేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఉదాహరణకి వలే అని ఉన్నదనుకోండి, వలే అంటే అది పోలిక అని అర్థం. ఇక్కడ చూడండి, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గలవాడు. నిజంగా అపరంజి పాదాలని కాదు, అపరంజిని పోలిన పాదాలు అంటే అంత షైనింగ్గా ఉన్నాయి, ఇత్తడిలాగా ఉన్నాయి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అగ్ని జ్వాలల వలె 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 అని ఎక్కడైతే వస్తుందో, అంటే మనం అగ్ని జ్వాలల వలె అంటే అగ్ని జ్వాలలు పెట్టేస్తాం మనం మనసులో, అగ్ని జ్వాలలు అక్కడ పెట్టేస్తాం కళ్ళ దగ్గర. అగ్ని జ్వాలల వలె అంటే అంత మండుతూ ఉన్నదనేది మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే లిటరల్గా యోహాను చూస్తున్నాడు కదా, అగ్ని జ్వాలల వలె ఉన్నాయంటే చూస్తేనే కదా రాసేది. చూస్తున్నాడు కాబట్టి రాస్తున్నాడు. ఉన్నాయి, కానీ అగ్ని జ్వాలలో పెట్టకండి. అగ్ని జ్వాలల వల్ల కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి అనుకోండి, ఏమంటాం? అమ్మో మండినట్టున్నాయి కళ్ళు అంటాం. అలా పోలిక ఉన్నప్పుడు పోలికగా అర్థం చేసుకోండి. ఇక్కడ తుయతైరలో ఈ రాతి నాణ్యాలు దొరికినాయి. ఈ రాతి నాణ్యాలు, దీని మీద ఉన్నటువంటి ఆ రాజ బొమ్మ అనేది
తుయితైర సంఘం యొక్క యుగానికి సంబంధించిందని చెప్పి చరిత్రకారులు అంచనా వేశారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి పిక్చర్లో ఏమంటున్నారంటే ఈ తుయితైరలో ఒక స్త్రీ కనబడుతుందండి మనకి. ఇక్కడ కనబడిన స్త్రీ, ఈ స్త్రీ భయంకరమైనటువంటి స్త్రీ, చాలా దారుణమైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ గురించి మనం చెప్దాం. సరే, ఎలా ప్రారంభించాడో మనం చూసాం. ఏం పొగుడుతున్నాడంటే, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను నాకు తెలుసు. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. అంటే అంత అద్భుతంగా ఉండే కొద్దీ దేవుని దగ్గర అయ్యారు వాళ్ళు. అయితే ఏమని గద్దిస్తున్నాడు? అయినా నీ మీద తప్పు ఒకటి మోపాల్సింది ఏంటిదంటే, తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజెబెలు స్త్రీని నీ వద్ద ఉండనిచ్చున్నావు. ఆమె చెప్పుకోవడం ప్రవక్త అని చెప్పుకుంటుంది, కానీ ఆమె ఎంకరేజ్ చేస్తుంది ఏంటో తెలుసా? జారత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి, విగ్రహాలకు బలి అర్పించడానికి ఎంకరేజ్ చేయటం, అందరినీ మోసం చేస్తుంది అనమాట. యెజెబెలు స్త్రీ నీలో ఉన్నది. తుయితైర సంగమా, యెజెబెలు స్త్రీ నీలో ఉన్నది. అందుకని ఏమంటున్నాడంటే, ఇదిగో నేను దానిని మంచం పట్టి దాంతో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారి బహుశ్రమల పాలు చేతను పశ్చాత్తాపడమని చెప్తున్నాడు. ఆ యెజెబెలు స్త్రీ, ఆమె చేస్తున్నటువంటి వ్యభిచారపు క్రియలు, వాళ్ళందరూ మారు మనసు పొందాలి. లేకపోయినట్లయితే మీకు శ్రమలు ఎక్కువైతే మిమ్మల్ని శ్రమల పాలు చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆశీర్వాదం ఏంటి? నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కొమ్మరి వాని పాతల వేళ పగలగూడ అతన్ని, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. ఇక్కడ చూడండి, వేకువ చుక్క, 2:28 వచనంలో. ఇక్కడ మార్నింగ్ స్టార్ అంటే వేకువ చుక్క. అంటే వేకువ చుక్కనిస్తానంటే, ఇప్పుడు చుక్కని తీసుకుని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? ఒకవేళ చుక్కని ప్రభు ఇచ్చాడు అనుకో, నిజంగా చుక్కని తీసుకుని ఏం చేసుకుంటాం? వేకువ చుక్క అంటే అప్పుడే వేకువ చుక్క. వేకువ అంటే ఎప్పుడు? పగలు, పొద్దున్నే ఫస్ట్ కనబడేటువంటి చుక్క అనమాట. వేకువ చుక్కనిస్తాను. మొట్టమొదటిగా ప్రభువు చేత మొట్టమొదటిగా ఎవరైతే జయిస్తారో, తుయితైర సంఘంలో ఉండి ఎవరైతే జయిస్తారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా బహుశా ప్రభువును కలుసుకునేటువంటి ధన్యతను పొందుకుంటారనేది చాలామంది వాదన అనమాట. అదే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు. మొదట ఎవరు లేస్తారు చెప్పండి? ఇక్కడ ప్రశ్న వస్తుంది కదా మనకి, ఆలోచన చేశారా? మొదట ఎవరు లేస్తారు? అదే అందరూ ఒకసారి లేస్తారు కదా, రైట్? అందరూ ఒకసారి కలుస్తారా? చాలామంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఎవరైతే వ్యభిచారము, వాళ్ళ సంఘంలో ఉన్న వ్యభిచారాన్ని జయిస్తారో, విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినకుండా జయిస్తారో వాళ్ళు మొట్టమొదటిగా ప్రభువుని కలుసుకుంటారనేది ఒక వాదన ఉన్నది. కాబట్టి తుయితైర సంఘం అనేది అయిపోయింది. నెక్స్ట్ సార్దీసు సంఘం యొక్క రిమైన్స్, శిథిలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సార్దీసు సంఘం కూడా టర్కీ దేశంలో మనకి క్లియర్గా కనబడుతుంది. ఇవన్నీ కూడా నిజాలండి, వాస్తవాలు. ఈ పిక్చర్స్ ఒరిజినల్ పిక్చర్స్, ఏదో సృష్టించినటువంటి పిక్చర్స్ కావు ఇవన్నీ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదువుతూ ప్రకటన గ్రంథాన్ని మనం వింటూ ఉండాలి. ఇది 50 మైళ్ళు, ఎఫెసస్ పట్టణం నుంచి 50 మైళ్ళు ఉంటుంది. పైన ఒక పట్టణం ఉంటుంది, కింద ఒక పట్టణం ఉంటుంది. సార్దీస్ అంటే ప్లూరల్ వర్డ్ అనమాట, అంటే బహువచనం. ఊరి పేరు, పైనున్న పట్టణం కింద ఉన్న పట్టణం రెండింటికి కలిపి సార్దీస్ అనే సంఘం అని పేరు పెట్టారు. ఇది చాలా ధనవంతులైనటువంటి, మంచి డబ్బు ఉన్నటువంటి పట్టణము, బాగా బంగారపు గవిన్లు దొరికే పట్టణం అనమాట. తర్వాత ఇక్కడ ఎక్కువగా బట్టల వ్యాపారం, బట్టలకి రంగులేసేటువంటి వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇక్కడ కూడా దేవీ దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఈ సంఘానికి చెప్పేటువంటి సంగతులు ఏంటంటే, ఏ విధంగా పొగుడుతున్నాడు? అయితే తమ వస్త్రంలో అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించేదారు. పొగుడుతున్నాడు అన్నమాట. తమ వస్త్రంలో అపవిత్రపరుచుకొనని కొంతమంది సార్దీసులో ఉన్నారు.
వాళ్ళ బట్టలు అపవిత్రం చేసుకోలేదంటే పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు నీ సంఘంలో ఉన్నారు. వాళ్ళు నాతో తిరగడానికి అర్హులు కాబట్టి నాతో పాటు తిరుగుతారు. అయితే గద్దిస్తున్న విషయం ఏంటి? నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావనే పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. అంటే పైన ఒక వేషం, లోపల ఒక వేషం అన్నమాట. నీవెలాగ ఉపదేశం పొందావో, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. నువ్వు జాగరూకుడవై ఉండని యెడల నేను దొంగ వలె వస్తాను. ఏ గడియలో నీ మీదకి వస్తానో తెలీదు. జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇస్తున్నాడు. తర్వాత నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కాబట్టి జాగరూకుడవై ఉండు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. ఇప్పుడు ఎలాగో నువ్వు సగం చచ్చిపోయావు, ఇక మిగిలినవన్నా బలపరుచుకో, లేకపోతే నేను నీ దగ్గరికి వస్తాను, నీ దీపస్తంభాన్ని తీసేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆశీర్వాదం ఏంటి? జయించువాడు అలాగని తెల్లని వస్త్రం ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకుంటానని చెప్తున్నాడు. ఎంత గొప్ప ధన్యతో! చావనైన మిగిలిన క్రియలు బలపరిచేటువంటి వానికంట తండ్రి ఎదుట దూతల ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో పలానా వ్యక్తి అని నీ పేరును ఒప్పుకుంటాడంట ప్రభు. ఎంత ధన్యత కదా! అది సార్దీస్ సంఘం గురించి. ఇక ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం చూస్తే, ఫిలదెల్ఫియా ఇది 30 మైళ్ళ దూరంలో సార్దీస్ నుంచి ఉంటుంది. ఇక్కడ బాగా వ్యాపారం, తర్వాత వ్యవసాయం జరిగేది. 17వ సంవత్సరంలో బాగా భయంకరమైన భూకంపం వచ్చి ఇది చాలా పడిపోయిందనమాట. ఇక్కడ డైనోసిస్ అనేటువంటి ఒక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, అంటే మద్యం దేవుడు అంట ఆయన. 211 నుంచి 217 సంవత్సరంలో ఒక పెద్ద టెంపుల్ అనేది కట్టారు. ఇక్కడ కనబడుతున్నటువంటి దేవాలయం ఇదే, పెద్ద దేవాలయం. అది ఇప్పుడు కూడా ఈ గోడలు అనేవి ఇట్లానే ఉన్నాయి. యేసుక్రీస్తు టైంలో, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కట్టినటువంటి సంఘం అన్నమాట ఇది. ఈ సంఘానికి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మొదటిగా పొగడతా, నీ క్రియలు నెరుగుతాను, నీ శక్తి కొంచెమైనా, నీ వాక్యం గైకొని నీ నామం ఎరగలేదు, నీ ఎదుట ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. ఈ తలుపు అంటే అర్థం ఏంటనేది చెప్తాను చివరిలో, మీరు జాగ్రత్తగా ఉండండి. తలుపుకి ఒక అర్థం ఉంది. పోలిక అనేది ఏం పోలిక అనేది చెప్తాను. దాన్ని ఎవడు వేయడు. నేను తలుపు తీశానంటే దాన్ని వేయటానికి ఎవడో కూడా అవకాశం లేదు. యూదులు కాకే తమ యూదులు మన అబద్ధమాట సాతాను సమాజం వారు రప్పించదను, వారు వచ్చి నీ పాదాలు ఎదుట నమస్కారం చేసి ఇదిగో నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులందరూ శోధించకు, లోకమంది రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. భూలోకం అంతా ఎదుర్కోబోయేటువంటి శోధన అదేంటిది? అది శ్రమల కాలం నుంచి నేను నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. ఇక దీనికి తిట్టడం ఏమీ లేదు, కానీ ఆశీర్వాదం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడికి మీదటి అన్నిటికీ వెలుపలికిపోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణ పేరు, నా కొత్త పేరును వాని మీద రాసేదను. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి భవిష్యత్తులో. దేవుని పేరు రాయటం అంటే ఏంటంటే, ఆ పేరు దేవునికి మాత్రం కనబడుతుంది, మనకేం కనపడదు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు మనం. సో అది ఫిలదెల్ఫియా గురించి. ఇక చివరిగా లవోదికీయ సంఘం గురించి ప్రభు 3వ అధ్యాయం 14వ వచనంలో మనకి కనబడుతుంది. లవోదికీయ సంఘం ఏమని సెల్యుటేషన్ ఏం చెప్తున్నాడంటే, ఆమేనని చెప్పేటువంటి సంగతులు. అక్కడ ఆ సంఘానికి ఇస్తున్నటువంటి పొగడ్త ఏంటంటే, ఆ సంఘము చాలా నమ్మకంగా, విశ్వాసంగా, సాక్షిగా ఆ సంఘం అనేది ఉన్నది. అయితే ఆ సంఘంలో ఆ సంఘానికి ఇస్తున్నటువంటి ఒక
గద్దింపు ఏంటంటే, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా ఉంటామంటే ఎలా ఉంటాము? నులివెచ్చగా ఉంటామంటే మీకు తెలుసు కదా మనం. గోరువెచ్చగా అని చెప్పేసి అంటా ఉంటారు చాలామంది. గోరువెచ్చని స్థితిలో ఉన్నామని అంటా ఉంటారు చూడండి. గోరువెచ్చగా ఉంటే అటు వేడిగా ఉండడం, ఇటు చల్లగా ఉండవు అనమాట. నులివెచ్చనటువంటి స్థితిలో చాలామంది జీవితాలు ఉంటా ఉంటాయి. అంటే అటు లోకంలో, ఇటు ప్రభువులో. ఇదిగో ఇది ఇలా అనమాట. అలా ఉన్నది ఈ సంఘం. అలా ఉన్నట్లయితే నేనేం చేస్తానంటే, నేను నా నోట్లోంచి నిన్ను ఉమ్మి వేస్తాను. నాకు ఎలా ఉండాలో అంతే ఉండాలి కానీ, లేకపోతే ఉమ్మి వేస్తానంటే అటు లోకంలో కాకుండా, ఇటు ప్రభువులో కాకుండా నులివెచ్చగా ఉంటారు. ఉంటే లోకంలోకి వెళ్ళిపో, అప్పుడు నీ గతి ఏంటో ఎలా ఉంటుందో చూస్తావు. అలా కాకుండా నువ్వు ప్రభువుకు నమ్ముకుని ప్రభువు కోసం జీవించినట్లయితే నువ్వు దేవుని కోసం గొప్ప సాక్షిగా ఉంటావని ప్రభువు చెప్పడం జరిగింది. ఇక చివరికి ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వాదం చూద్దాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరుండి తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన నీ లోపలికి వస్తాడు. నీతో కలిసి భోజనం చేస్తాడు అనేటువంటి ఆశీర్వాదం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఎవరైతే చెవి గలవాడు ఆత్మ చెప్పేటువంటి సంగతులు వినుగా కానీ ఈ 7 సంఘాల గురించి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి 7 సంఘాలు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. కొన్ని విషయాలు కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటాయి. అవి మనము ఇక్కడ నేను ఒక పిక్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ పిక్చర్ మీకు చూపిస్తున్నాను కదా, జాగ్రత్తగా మీరు చూడండి. సింబల్స్ ఇన్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ సూచనలు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఏంజెల్ దేవుని దూత అని చెప్పబడిన ప్రతిసారి కూడా, దేవుని దూత అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి దూత అని చెప్పబడిన ప్రతిసారి కూడా వాళ్ళు సందేశాన్ని తీసుకుని వచ్చేటువంటి, పరలోకం నుంచి సందేశం తీసుకురావడానికి పంపబడినటువంటి వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రకటన గ్రంథంలో బబులోను అని రాసి ఉంటుంది. మరి బబులోన్ అంటే మహాబబులోన్ని నేను చూశాను అంటాడు. బబులోను చూడటం అంటే ఏంటి? బబులోను చూడటం అంటే రాజ్యం చూశాడన్నా. బబులోను చూడటం అంటే భయంకరమైనటువంటి మత సంబంధమైనటువంటి విగ్రహారాధన కనబడుతుందని అర్థం. బిలాం బోధ గురించి నేను చెప్పాను. తర్వాత ద్వారం అనేది చెప్పాను కదా, నీ ఎదుట నేను ఒక డోర్ ఓపెన్ చేశాను, ద్వారాన్ని ఓపెన్ చేశాను, అది ఎవరు వేయలేరండి. ద్వారం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకటన గ్రంథంలో అవకాశం. ద్వారం అంటే అవకాశం. ద్వారం అంటే నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, అలాంటి అవకాశం ఇంకెవ్వరు కూడా ఇవ్వరు, అలాంటి అవకాశం నేను ఇస్తున్నాను అనేది చెప్తున్నాడు. తర్వాత ఆ డ్రాగన్ కనబడుతుంది. మహాబబులోన్ దగ్గర ఒక డ్రాగన్ కనబడుతుంది. అంటే ఘట సర్పం అని అంటారు బైబిల్లో. ఘట సర్పము ఎలా కనబడుతుంది? ఘట సర్పం నిజంగానే ఉంది, కనబడుతుంది, లిటరల్గా కనబడుతుంది ఘట సర్పం. ఘట సర్పాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేనికి సూచనగా ఉంది? ఘట సర్పం అనేది సాతానికి సూచనగా ఉంది, అతని సైన్యానికి సూచనగా ఉందన్నమాట. మహా ఘట సర్పం బయలుదేరింది సముద్రంలోంచి అంటే ఏంటి? నిజంగా ఆ ఘట సర్పం అంటే సాతాను బయలుదేరాడు. ఘట సర్పం అన్న ప్రతిసారి కూడా సాతాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుస్తకాన్ని తిను అని చెప్పేసి అంటాడు. అది ఎలా అర్థం చేసుకోవాలి? పుస్తకాన్ని తినటం అంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి సందేశం అంతటినీ కూడా మనం మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలనేది చెప్తూ ఉన్నాడు.
తర్వాత నమ్మకమైన సాక్షి అనేటువంటి ఒక అతను కనబడతాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ఆ నమ్మకమైన సాక్షి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నమ్మకమైన సాక్షి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత అబద్ధ ప్రవక్త. ఒక అబద్ధ ప్రవక్త బయలుదేరాడు అని అంటే, అబద్ధ ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్త బయలుదేరేది చూస్తున్నాడు యోహాను. కానీ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు? వస్తా వస్తా ఒక రకమైనటువంటి తప్పుడు బోధన తీసుకుని వస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలానే 4 భయంకరమైన జంతువులు బయలుదేరుతాయి. 4 రకాలైనటువంటి జంతువులు మనం ఎలా చూడాలి అంటే, అవన్నీ కూడా పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి జంతువులు, అంతేగాని భూమిలో తయారయ్యేటువంటివి కావు. అది మనం గ్రహించాలి. తర్వాత ఒక మహావేశ్య అనేది కనబడుతుంది ప్రకటన గ్రంథంలో. మహావేశ్య అంటే ఒక స్త్రీగాని మనం చూస్తాం. స్త్రీగా చూసినప్పటికీ కూడా మహావేశ్యను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, తప్పుడు బోధలతో నిండినటువంటి ఒక సమాజం బయలుదేరటం అన్నమాట. తప్పుడు బోధలతో నిండినటువంటి ఒక సమాజం అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సముద్రంలోంచి ఒక భయంకరమైన క్రూరముఖం బయలుదేరి 7 కొమ్ములు దానికి ఉంటాయి. ఆ కొమ్ములు కలిగినటువంటి క్రూరముఖం అనేది ఉన్నది. కానీ అది దేన్ని సూచిస్తుందంటే, దాని బలాన్ని సూచిస్తుంది. దానికి ఎంత శక్తి ఉందో. 7 కొమ్ములు అంటే మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అంత బలాన్ని సూచనగా దాన్ని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు గుర్రం కనబడుతుంది. చాలా గుర్రాలు కనబడతాయి ప్రకటన గ్రంథంలో. ఆ గుర్రాలన్నీ కూడా సింబల్లో దేనికి చెప్తూ ఉన్నాయంటే, యుద్ధానికి సింబల్గా, యుద్ధానికి సూచనగా కనబడతా ఉన్నాయి. గుర్రాలన్నీ కూడా యుద్ధానికి సూచన. గుర్రం బయలుదేరిందంటే ఒక యుద్ధం జరగబోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యెజెబెలు, ఇంతకుముందు చెప్పాను, యెజెబెలు కనబడుతుంది. యెజెబెలు స్త్రీ కనబడుతుంది. యెజెబెలు ఏంటంటే అక్రమానికి, విగ్రహారాధనకు ఆమె సూచనగా కనబడుతుంది. తర్వాత దావీదు సింహాసనం యొక్క తాళం చెవులు అని అంటాడు. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలాన్ని ఓపెన్ చేసేటువంటి శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు అనేది మనకు అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎవరైనా అడిగితే నేను పంపిస్తాను. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి, తప్పకుండా చదువుకోండి. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను. మనకి 2-3 అధ్యాయాలు కొద్దిగా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే 2-3 అధ్యాయాలు అంతా కూడా ఏం చెప్తుంది? 7 సంఘాల గురించి మాట్లాడుతుంది. 7 సంఘాల్లో ఒక 5 మనం చూసాం. మొదటిగా సెల్యూట్ చేయటము, రెండోదిగా పొగడటము, మూడోదిగా గద్దించటము, నాలుగోది రిపెంటెన్స్. చేసిన తప్పు ఒప్పుకున్నావా సరే, లేకపోతే నీ మీదకి పలానాది వస్తుందని చెప్తాడు. 5వది ఆశీర్వాదం. నువ్వు చేసిన తప్పును దిద్దుకుని మంచిగా జీవించినట్లయితే నీ మీదకి పలానా ఆశీర్వాదం వస్తుందని ప్రభువారు చెప్పడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఈ 5 అనేవి ఎప్పుడు కూడా ఈ 7 సంఘాలకి కూడా ఈ 5 అనేవి కనబడతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి ప్రతి సూచన కూడా ఏదో ఒక అర్థంతో చెప్పబడింది. ఏదో ఒక అర్థంతో ఆ అర్థాలు వచ్చేటువంటి ఈ ఫామ్ అనేది ఉన్నది. దాన్ని మీరు చదివిన ప్రతిసారి, ప్రకటన గ్రంథం చదువుతున్న ప్రతిసారి అది దగ్గర పెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు అర్థమైనాయి అని నేను భావిస్తూ ఉన్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా సరే మీరు తర్వాత నన్ను వ్యక్తిగతంగా అడగచ్చు. నేను తప్పకుండా మీతో చెప్పడానికి, బదిలిస్తానికి నేను ఇష్టపడతాను. ఓకే.
ఓకే. మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన నీ మాటలు ధ్యానం చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించి మీ బిడ్డలకు ప్రభు మంచి జ్ఞానం, తెలివితేటలు ఇవ్వండి. మరొక క్లాస్లో మేమందరం తెలివితో, జ్ఞానంతో జాయిన్ అవ్వడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మనం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ.